దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రి నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తే ఓపీ కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో రోగికి కావచ్చు, రోగి అటెండర్ కూడా బేజారు అవుతూ ఉంటారు ఓపీ లైన్కి సంబంధించి. కొంతమంది చూపించుకోకుండానే ఇంటికి వెళ్తూ ఉంటారు ఓపీ లైన్ చూసి. కానీ ఓపీ సమస్యకు చెక్ పెడుతూ నిమ్స్ ఆసుపత్రిలో ఓపీ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకీ ఈ ఓపీ మిషన్ ఎలా పనిచేస్తుంది, ఏంది అనే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆర్ఎంఓ ఉన్నారు. వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది? ముందుగా ఓపీ కార్డు న్యూ ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చినటువంటి వారు ఓపీని ఎలా తీసుకుంటారు దీంట్లో? ఓకే, ఇది యాక్చువల్లీ ఓన్లీ రీవిజిట్ కోసం. నార్మలీ ఫస్ట్ ఫ్రెష్గా ఓపీ కార్డ్ తీసుకున్న తర్వాత ఓపీ కార్డ్ ఇలా ఉంటుంది అండ్ దాని వ్యాలిడిటీ 14 days ఉంటుంది మా ఏ ఓపీ కార్డ్కైనా. సో ఆ 14 days, విత్ ఇన్ 14 days మళ్ళీ పేషెంట్ రీవిజిట్ వస్తే వాళ్ళు మనీ ఏం పే చేయ అవసరం లేదు. బట్ లైన్లో నుంచొని దే హ్యావ్ టు టేక్ అ స్టాంప్, రీవిజిట్కి పేషెంట్ మళ్ళీ వచ్చినట్టు. బట్ ఇప్పుడు ఈ మెషిన్ వల్ల ఏంటంటే డైరెక్ట్గా పేషెంట్ రావచ్చు. ఇక్కడ సిఆర్ నంబర్ డీటెయిల్స్ అని ఉంది కదా, వ్యాలిడ్ ఫర్ ఓన్లీ రీవిజిట్ పేషెంట్స్ అని. దాంట్లో ఈ సిఆర్ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ ఇక్కడ టైప్ చేస్తే తర్వాత ఇలా నంబర్ కొట్టి సబ్మిట్ చేస్తే అది రీవిజిట్ ఓపీ కార్డ్ ఇస్తుంది. అది ఇట్ వర్క్స్ ఓన్లీ టిల్ 11:30. మార్నింగ్ 7 నుంచి 11:30 వరకు ఉంటుంది. అండ్ అసిస్ట్ చేయడానికి, ఎందుకంటే ఇది కొత్తది కాబట్టి మే ఐ హెల్ప్ యూ డెస్క్ వాళ్ళు ఒక ఎంప్లాయీ కూడా ఇక్కడ నించొని దే విల్ బి అసిస్టింగ్. బట్ అదర్ దాన్ దట్ ఎవరైనా కొంచెం ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వస్తే అయితే వాళ్ళు దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. ఇక్కడ నుంచి మనకి ప్రింట్అవుట్ వస్తుంది అనమాట రీవిజిట్ ఓపీ కార్డ్. అంటే ఇది కంప్లీట్ ఇది ఫాలో అప్ పేషెంట్ కోసమేనా? ఫాలో అప్ అండ్ రీవిజిట్ పేషెంట్స్. అంటే ఈ మిషన్ 11:30 వరకు మాత్రమే పనిచేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అంటే అడ్వాన్స్ ఓపీ తీసుకునే అవకాశం ఉంటుందా దీంట్లో? అడ్వాన్స్డ్ ఓపీ కాదు, ఆ సేమ్ డే రోజు వచ్చి వాళ్ళు రీవిజిట్ కోసం వచ్చినప్పుడు విత్ ఇన్ ఈ 14 day వ్యాలిడిటీ పీరియడ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ తర్వాత, ఆ 14 day వ్యాలిడిటీ పీరియడ్ లో వాళ్ళు మార్నింగ్ అంటే రీవిజిట్ కి వచ్చినా కూడా ముందు రోజు రీవిజిట్ తీసుకునే అవకాశం ఉంటుందా రేపటికి? ఓన్లీ సేమ్ డే అండి, ఓన్లీ సేమ్ డే. ముందు రోజు పేషెంట్ కి ఎంత సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది ఈ మిషన్ ద్వారా? మినిమం 2 to 3 minutes ఫర్ వర్క్ వెళ్ళి చేయడానికి. అండ్ లైన్ లో నిలబడే సమ్ టైమ్స్ 45 minutes, హాఫ్ అన్ అవర్ కూడా నిలబడాల్సి వస్తుంది. ఆ టైం అంతా సేవ్ అయ్యి విత్ ఇన్ 5 minutes జస్ట్ దే కెన్ వాక్ ఇన్ హియర్, దే కెన్ గెట్ ఇట్ డన్ విత్ ఇన్ 1 minute and they can go to consult the doctor directly, so that they'll lot of time saving will be in that. average 20 minutes అయినా సేవ్ అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ వీ కెన్ సే 15 to 20 minutes ఇస్ సేవ్. ఇది పూర్తిగా సర్వర్ తోనే ఉంటుందా మొత్తం? Yes, this is linked with the NIMS server. సాధారణంగా మరి రీవిజిట్ కి వచ్చినప్పుడు అమౌంట్ పే చేయాల్సినట్టు ఉంటుంది, అవకాశం ఉంటుంది. Means within 14 days means any category, if it is Arogyasri, paying or ordinary case, the validity will be for 14 days. Within 14 days patient need not pay anything. So such patients will come here and they'll make use of this revisit counter. అంటే మేడం 14 days కంప్లీట్ అయిపోతుంది. Yes. అయిపోయిన తర్వాత రీవిజిట్ కి వస్తూ ఉంటారు, ఫాలో అప్. రివ్యూ అంటామండి, we'll call it as review. Once review కి వచ్చినప్పుడు మాత్రం again they have to go to the counters, because if it is a paying case వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఈ మిషన్ లో ఇంకా మేము ఆ ఫెసిలిటీ అనేది పెట్టలేదు కాబట్టి రివ్యూకి వచ్చినప్పుడు మాత్రం దే షుడ్ గో టు ద ఒరిజినల్ కౌంటర్స్, రెగ్యులర్ కౌంటర్స్. 14 days అంటే ఇప్పటి వరకు ఈ మిషన్ ద్వారా ఎంతమంది ఉపయోగించుకున్నారు? చాలా మంది, మినిమం పర్ డే 150 members, సమ్ టైమ్స్ 200 members కూడా యూస్ చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు పెట్టారు ఈ మిషన్? ఇది ఇక్కడ ఈ బ్లాక్ లో అయితే రీసెంట్ గా 10-15 days అయింది. మిలీనియం బ్లాక్ లో మేము ఆల్మోస్ట్ 1.5 months నుంచి మేము చేస్తున్నాం. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. అయితే కొంచెం థింగ్ ఏంటి, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ మోర్. అంటే వచ్చిన వాళ్ళు చాలా మందికి మా వాళ్ళ హెల్ప్ అవసరం పడుతుంది, మా హెల్ప్ డెస్క్ వాళ్ళు కానీ మా స్టూడెంట్స్ హెల్ప్ కానీ అవసరం పడుతుంది. కొంచెం అలవాటు అయ్యి ఇఫ్ దే వాళ్ళ ఓన్ గా చేయగలిగితే మోర్ బెనిఫిషియల్. ఇంకా ఇది ఒకసారి మనం మిషన్ కూడా పరిశీలించవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఓపీకి వస్తారో న్యూ ఓపీ వాళ్ళు మాత్రం కౌంటర్లో డబ్బులు కట్టి ఓపీ తీసుకోవాలి, లేకపోతే ఆరోగ్యశ్రీ పేషెంట్ కావచ్చు, ఇతర స్కీమ్స్కి సంబంధించిన పేషెంట్ తీసుకోవచ్చు. తదుపరి ఏదైతే రీవిజిట్ 14 days లోపల ఎవరైతే వస్తారో మళ్ళీ రీవిజిట్ కోసం ఆ రోజు డేట్ కొట్టి వారి యొక్క కోడ్, ఆ కోడ్ని కొట్టిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత వారికి రీవిజిట్కి సంబంధించిన పేపర్ మళ్ళీ వస్తుంది. ఈ ఓపీ మిషన్ ద్వారా దాదాపుగా ఒక పేషెంట్ క్యూ లైన్లో మినిమం హాఫ్ అన్ అవర్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా కేవలం
3 నుంచి 5 నిమిషాల వ్యవధిలోనే వారు ఓపీ తీసుకొని రీవిజిట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే విధంగా కూడా ఈ మిషన్ పనిచేస్తూ ఉంది. అటు ఏదైతే ఈ మిషన్ మాత్రం ఒక రకంగా పేషెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉందని కూడా చెప్పాలి. దాదాపుగా 10-15 రోజుల క్రితం పెట్టినటువంటి నేపథ్యంలో చాలా ఉపయోగకరంగా ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.